ఫ్రెండ్స్, మీరు చాలా కష్టాల్లో ఉన్నారా? అయితే నేను చెప్పేది పాటించండి. మీ దరిద్రం అంతా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. నమ్మకంతో చేయండి, సరైన ఫలితాలను పొందండి. ఇది ఎవరు చెప్పింది కాదండి. రావణుడు అంటే ఎవరు? బ్రహ్మ అండి. రావణ బ్రహ్మ అంటారు కదా, తానే స్వయంగా చెప్పిన మాటలండి. ఏంటంటే, మీరు బాగా అప్పుల బాధలున్నా లేదా దరిద్రంలో ఉన్నా, ఏదైనా రావాల్సిన మనీ రావాలన్నా, మంచి ఫలితాల కోసం ఎదురు చూసే వాళ్ళందరూ ఇది పాటించండి. ఏదైనా నది స్నానానికి వెళ్ళండి ప్రతి అమావాస్య రోజు. మీకు నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ప్రతి అమావాస్య రోజు నది స్నానానికి ఉదయమే వెళ్ళి, అక్కడ మట్టి ఉంటుంది కదండి, దాంతో శివలింగాన్ని చేసి ఆ శివలింగాన్ని పూజించండి. దానిపైన నువ్వులు వేయండి. ఆ శివలింగాన్ని చేతిలో పట్టుకొని సూర్యుడు ఉదయించే సూర్యకిరణాలు ఉంటాయి కదండి, ఆ సూర్యుడికి చూపించండి. ఆ శివలింగాన్ని చూపించి తర్వాత ఆ శివలింగాన్ని ఆ నదిలోనే కలిపేయండి. ఇలా ప్రతి అమావాస్య రోజు చేయండి. మీకు అంతా మంచి జరుగుతుందండి. నమ్మకంతో చేయండి. కష్టాలు ఎప్పటికీ శాశ్వతం కాదు కదండి. దేవుడు అంటూ ఉన్నాడు కదా. నమ్మకంతో చేసి సరైన ఫలితాలను పొందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.